Hello friends, welcome back to our channel DTS Movie Review. Inside the Last Key అండ్ ఇదైతే ఒక హర్రర్ ఫ్రాంచైజ్ ఫిలిం ఇప్పుడైతే మనకు తెలుగులో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇన్సైడ్ ది రెడ్ డోర్ అనే మూవీ కూడా అయితే ఇప్పుడైతే మనకు తెలుగులో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 2023, అలాగే ఇన్సైడ్ ది లాస్ట్ కీ అనే మూవీ అయితే మాత్రం 2018లో అయితే రిలీజ్ అయింది. ఫ్రాంచైజ్ ఫస్ట్ మూవీ అయితే 2010లో అయితే రిలీజ్ అయింది ఇన్సిడెంట్స్ మూవీ అయితే. ఈ ఫ్రాంచైజ్ నుంచి 6th ఫిలిం అయిన ఇన్సిడెంట్ అవుట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఈ మూవీ అయితే రేపైతే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ రోజు అయితే ప్రీమియమ్స్ కూడా అయితే ఉన్నాయి. వాళ్ళు వీలుంటే రేపైతే ఈ మూవీ కూడా అయితే రివ్యూ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఈ ఫ్రాంచైజీలో ఉన్న అన్ని మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మెయిన్ రివ్యూ అయితే ఇది ఇన్సిడెంట్ లాస్ట్ కీ మూవీ కాబట్టి ఫస్ట్ అయితే ఆ మూవీ గురించి మాట్లాడుకుని తర్వాత వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఇవన్నీ చూడాలంటే అంటే రేపు రిలీజ్ అయ్యి మూవీ చూడాలంటే ఇవన్నీ చూడాలి లేదా వాటి డీటెయిల్స్ కూడా అయితే ఇంక వీటిలో చెప్తా. లాస్ట్ వరకు మిక్స్ అవ్వకుండా అయితే చూడండి. ఈ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు చెప్పే మూవీ అయితే మాత్రం 4th పార్ట్. అండ్ ఫస్ట్ ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇవన్నీ ఇన్సిడెంట్ చాప్టర్ 3 ఒక్కటి చూస్తే చాలు. ఒకవేళ అది కూడా చూడకపోయినా కూడా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే జస్ట్ క్యారెక్టర్లు ఒకటే సేమ్, మిగిలిన వాటిల్లో స్టోరీ మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇన్సిడెంట్ ది లాస్ట్ కీ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీలో జంప్ స్కేర్ సీన్ స్టోరీ ఇవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ నాకైతే మాత్రం ఈ ఫ్రాంచైజ్లో హైయెస్ట్ అంటే టాప్ 2లో ఉండే మూవీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. జంప్ స్కేర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీరైతే మాత్రం ఒక మంచి బ్లూటూత్ పెట్టుకొని కానీ చూస్తే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే తెప్పిస్తుంది. అది నైట్ టైంలో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ అలాగే జంప్ స్కేర్స్ ఇవన్నీ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు నెక్స్ట్ లెవెల్ కిక్ కూడా అయితే ఇస్తుంది. ఇంకా దీంతో పాటు అండ్ ఇన్సిడెంట్ ది రెడ్ డోర్ మూవీ అయితే అంటే ఇది కూడా అయితే ఈరోజు రిలీజ్ అయింది. అండ్ అంటే తెలుగు డబ్బింగ్. ఇంకా ఈ మూవీ అయితే మాత్రం నాకైతే పెద్దగైతే ఏమంత అనిపించదు. జస్ట్ ఏదో అలా నార్మల్గా వెళ్తూ ఉంటుంది కానీ అంతకైతే మనకైతే ఏమనిపించదు. ఇది ఈ 2 మూవీస్ మీద నాకున్న ఒపీనియన్ అయితే. అండ్ రేపు రిలీజ్ అయ్యి మూవీ చూడాలంటే ఈ మూవీస్ అన్ని చూడాలంటే అసలు అవసరం లేదు. అండ్ వీటి స్టోరీ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఉంటే క్యారెక్టరైజేషన్స్ వరకు అయితే ఒకటి సేమ్గా ఉన్నా కానీ స్టోరీ అయితే మాత్రం దానికి ఒక సపరేట్ స్టాండ్ లోన్ స్టోరీ అయితే వాడతారు. అండ్ ఇన్సిడెంట్ మూవీస్ అన్నిటి కూడా అలాగే ఉంటాయి దగ్గరగా. ఫస్ట్గా అయితే పార్ట్ 1 నుంచి అయితే వద్దాం. పార్ట్ 1 అయితే 2010లో అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆ ఇన్సిడెంట్ మూవీలో. అండ్ నాకు టాప్ ఫిలిం కూడా అయితే అదే ఇన్సిడెంట్ పార్ట్ 1. అదే చాలా అంటే చాలా బాగుంటుంది. జేమ్స్ గేర్ సివి కూడా అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇన్సిడెంట్ చాప్టర్ 2 అయితే అది పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. అంటే దానికి సీక్వెల్గానే తెలిసిపోతుంటుంది. అండ్ అదైతే మాత్రం పార్ట్ 1 రేంజ్లో అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేయదు, కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతాం. అండ్ చాప్టర్ 3 ఈ రెండింటికి అసలు సంబంధం అయితే ఉండదు. ఎందుకంటే ఈ రెండింటి అండ్ ఇన్సిడెంట్ చాప్టర్ 1 చాప్టర్ 2 కన్నా ముందు జరిగే స్టోరీని అయితే ఈ చాప్టర్ 3లో అయితే చూపిస్తారు మనకి. అండ్ ఈ చాప్టర్ 3 అయితే గుడ్ ఫీలింగ్, చాలా బాగుంటుంది. జంప్ స్కేర్స్ హర్రర్ ఎలిమెంట్స్ ఇవి కూడా అయితే ఈ మూవీలో చాలా బాగా అనిపిస్తుంది. అయితే పార్ట్ 1 రేంజ్లో కాకపోయినా ఈ మూవీ తగ్గట్టు అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ 4th ఫిలిం వచ్చేసరికి ఇప్పుడు ఈ రివ్యూలో చేసే మూవీనే ఇన్సిడెంట్ ది లాస్ట్ కీ ఫిలిం. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ మూవీ అయితే. అంటే పార్ట్ 1 రేంజ్లో కాదు కానీ పార్ట్ 2 తర్వాత ఇంకా ఈ ఫ్రాంచైజీలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్లో ఇది ఒకటని చెప్తా. నాకైతే ఇది కూడా చాలా నచ్చింది. దీని తర్వాత 5th ఫిలిం విషయానికి వస్తే అదే ఇన్సిడెంట్ ది అవుట్ ఆఫ్ ది డోర్. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఈ లిస్ట్లో అంటే ఈ ఫ్రాంచైజీలోనే నాకు ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఈ మూవీని అయితే టాప్ 5లో అయితే ఉంటుంది. అంటే లాస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. అండ్ ర్యాంకింగ్ చూసుకుంటే పార్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో అయితే ఇన్సిడెంట్ చాప్టర్ 1 మూవీ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ప్లేస్లో అయితే ఇన్సిడెంట్ ది లాస్ట్ కీ ఫిలిం అయితే ఉంది. ఇంకా చాప్టర్ 3 అయితే మాత్రం టాప్ 3లో అయితే ఉంది. చాప్టర్ 2 మూవీ వచ్చేసరికి టాప్ 4లో అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇన్సిడెంట్ ఇది అవుట్ ఆఫ్ డోర్ మూవీ అయితే టాప్ 5లో అయితే ఉంటుంది. అండ్ 5th ఫిలిం అలాగే 5th ప్లేస్లో అయితే అవుతుంది ర్యాంకింగ్ పరంగా అయితే. అంటే ఈ రేపు రిలీజ్ అయ్యే మూవీ అసలు ఏ రేంజ్లో ఉంటుందో ఇవన్నీ చూడాలి. ఒకవేళ కానీ టైం కానీ ఉంటే ఈ మూవీ కూడా అయితే వెళ్తా రేపు. అండ్ ఇరుముడి మూవీకి అయితే వెళ్తాను. ఆ మూవీ రివ్యూ అయితే మీకు ఈవినింగ్ 8 o'clock కల్లా అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీ టైం ఉంటే ఈ మూవీ కూడా అయితే వెళ్తా. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా ఇన్సిడెంట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూవీస్ చూడకుండా తప్పకుండా అయితే చూడండి. హర్రర్ ఫ్యాన్స్కి అయితే పిచ్చి అయితే ఎక్కిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. జంప్ స్కేర్స్ ఇవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మూవీ అయితే. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి మూవీని అయితే, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్కి అయితే ఇది చూడాల్సిన అయితే అవసరం అయితే లేదు. హర్రర్ మూవీస్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అయితే చూసేయండి. అంటే దానికోసం చూడాలంటే అదేం లేదు, అవసరం లేదు. సపరేట్గా అయినా చూసుకోవచ్చు. ఇంకా ఈ ఇన్సిడెంట్స్ మూవీ రివ్యూ అయితే అలాగే ఇంకా ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇన్సిడెంట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూవీస్ కానీ చూస్తుంటే ఈ ఫ్రాంచైజీలో మీకు నచ్చిన బెస్ట్ ఫిలిం ఏదో అయితే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.